అది మీ పేరు చెప్పండి. మీ పేరు? నా పేరు ఈశ్వరి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు పిల్లల పట్ల 30,000 నలుగురు పిల్లలు 40,000 కానీ ఎలా చూస్తారు? చాలా సిల్లీ క్వశ్చన్లా అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఉన్న పిల్లలకే ఇప్పటివరకు ఏం చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకించి ఇంకో పిల్లల్ని కనమంటున్నారు. ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు, బాగా ఉద్యోగాలు చేసిన వాళ్ళు, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం అలాంటి విషయంలో పట్టించుకోరు. ఆయన మాటలు చెప్పడం ఏంటి, మనం కనేయడం ఏంటి అనుకుంటారు. కానీ విలేజ్ పీపుల్స్, కొంతమంది చదువు లేని వాళ్ళు, తాగుబోతులు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఏదో ఆశ చూపిస్తున్నారు. ఆ ఆశ నిమిత్తం 40,000 అవని, 30,000 అవని, 20,000 అవని ఆశ చూపిస్తున్నారు. తాగుబోతుడికి ఎంత వచ్చినా రావడమే, అవి వస్తాయి కదా అనే ఉద్దేశంతో పిల్లలు కనేద్దాం, మూడో పిల్లని కనేద్దాం అనుకుంటున్నారు. ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి అన్నట్టు ఇటు ఉన్న పిల్లల్నే వాడు తిన్నంగా చూడలేండి. పిల్లలు కన్నారు, పెంచుతున్నారా? నానా తంటాలు పడి పెంచాల్సి వస్తుంది. ఈ రోజుల్లో పిల్లలు పెంచడం అంటే మామూలుగా ఎన్ని ఆర్థిక ఖర్చులు పెరిగిపోయాయి. ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు, గ్యాస్ దొరకపోవడం, ఇలా ఎన్నో ఇబ్బందులతో ఉన్నారు. ప్రజలైతే ఎవరు కూడా సుఖ సంతోషాలతోటి విరవీకపోవటం లేదు, విపరీతమైన కష్టాలతో ఉన్నారు. ఇలాంటి కష్టాలు ఉండేటప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఆయన వయసుకైనా కొంచెం ఆలోచించట్లేదు. అతను పెద్ద ఆయన వచ్చారు, ఏదో ఉన్నారు, ఆయన ఆ వయసుకైనా కొంచెం ఆలోచించకుండా ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకించి మూడో బిడ్డను కనండి అంటున్నారు. అసలు ఆ మాట ఎలా అనగలుగుతున్నారో అర్థం కావట్లేదు. అంటే జనాభా లెక్కను పెంచాలి అనుకునేటప్పుడు మూడో బిడ్డను కనేస్తే జనాభా లెక్క పెరిగిపోతారా? ఇప్పుడు ఎంత అయితే మూడో బిడ్డను కనేస్తారు, ఆ బిడ్డకు ఒక 40 లక్షలు 50 లక్షలు బిడ్డ పుట్టిన వెంటనే ఫిక్స్డ్ డిపాజిట్ చేయమనండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అంటే అవకాశం ఉంటుందో వాళ్ళందరూ కనేస్తారు మూడో బిడ్డని. ఒకవేళ అవకాశం లేని వాళ్ళు కూడా మళ్ళీ ఆపరేషన్ చేయించుకొని మూడో బిడ్డను కూడా కనేస్తారు. ఒక పిల్ల పేరు మీద 40 లక్షలు 50 లక్షలు ఆ పిల్ల పెళ్లి నిమిత్తం, ఆడపిల్ల అయితే పెళ్లి నిమిత్తం, మగపిల్లడైతే చదువు నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం ఏదో ఒకటి డిపాజిట్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్లా చేసినట్లయితే ఇంకో బిడ్డను కనేస్తారు. అంటే కొంచెం చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు మితిమీరుతున్న కొలది ఆయనకి మతి భ్రమించినట్టున్నది. ఆ మతి భ్రమించినప్పుడు ఇలాంటి మాటలే వస్తాయి. మన ఇళ్ళలో కూడా ముసలి వాళ్ళు ఉంటారు. ఒక ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు అర్థం కాదు, ఏం చేస్తారో కూడా అర్థం కాదు. అలాంటి మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారు. కొంచెం అది బుర్ర పెట్టి ఆలోచించి పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని దయచేసి ఆలోచించి మాట్లాడితే పర్వాలేదు. కానీ ఆయన నోరు ఉంది కదా అని ముగ్గురిని కనండి, నలుగురు ఉన్నదానికే లేదు దిక్కు. ఇప్పుడు పిల్లలకి ఇంతవరకు చదువుకుంటున్న పిల్లలకి ఏవి కూడా అందుబాటులో లేవు. ఏదో చదువు అయిపోయిన పిల్లలకి 12,000 అంతే ఇస్తానన్నారు, అది లేదు. తర్వాత ఏమొచ్చి విద్యాదేవం లేదు, విద్యాకానుక లేదు, ఏవీ లేవు పిల్లలకి ఇంతవరకు. ఏవి కూడా అందుబాటులోకి తీసుకురాలేదు ఆయన. ఉన్న వాళ్ళకి ఇవ్వలేనప్పుడు లేని వాళ్ళకి ఏమి ఇస్తారు ఆయన మాటలు? ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏ దిక్కు లేదు, అలాంటప్పుడు లేని వాళ్ళకి ఇస్తారని గ్యారెంటీ ఏముంది? ఉన్నవి ఆయన అమలు చేయట్లేదు. పిల్లలు పెంచి తల్లిదండ్రులు పెంచుతారు. 30,000 అయిపోయిన తర్వాత అదే అంటున్నాను కదండి. ఇప్పుడు 30,000 ఆశపడి ఒక తాగుబోతాడు పిల్లలు కను అంటాడు. ఆ భార్యకి కన్ను తిట్టో మొత్తానికి ఒక బిడ్డని కన్న తర్వాత 30,000 తీసుకెళ్ళి 3 రోజులు వైన్ షాప్లో గడిపేస్తాడు. బాగా తాగుబోతాడైతే ఒక రోజులోనే అయిపించేస్తాడు. ఆ తర్వాత ఈ తల్లి ఆ బిడ్డనికి పెంచడానికి నానా తంటాలు పడాలా. కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఎక్కడో విలేజ్ల నుంచి వచ్చి వలస వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. వైజాగ్లో నేను ఏదైనా సిటీలోకి వచ్చి బతుకుతున్నది ఎందుకు? ఉదయం వెళ్ళిపోతే రాత్రి అయితే కానీ రెక్కాడితే కానీ దొక్కాడని బతుకులు ఇవి. తినడానికే ఆత్రమాత్ర అయిపోతుంది. అద్దెలు పెరిగిపోయాయి, అన్నీ పెరిగిపోయి, నిత్యావసర సరుకులు పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడి ప్రజలు ఎందుకు వెర్రివాళ్ళు చేయడం? ఉన్న వాటిని అభివృద్ధి పరచండి చాలు, లేని వాటిని తేడానికి మనం ఏం లేదు. గోల్డ్ క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా తల్లిదండ్రులు చంపేసిన వాళ్ళు ఉన్నారు. బిడ్డలు చిన్నపిల్లలు రోడ్డు మీద వెళ్తుంటే మానభంగం చేసి చంపేసిన రోజులు ఉన్నాయి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టండి. క్రైమ్ని రోడ్డు మీద వెళ్తున్న మహిళ ఇంటికి తిరిగి వస్తుందో లేదో అన్నట్టుంది. అలాంటి వాటి మీద దృష్టి పెట్టి వాటిని తొందరగా కేసులు అలాంటివి లేకుండా పోలీస్ వ్యవస్థను కొంచెం ఎక్కువ చేసి ఒక
ఒక పెద్ద ఆయన కాబట్టి ఆయన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఇలాంటివి ఆలోచించి ఆయన కనీసం ముందుకు తీసుకురావాలి తప్ప ఇలాంటివి పెడితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు, ప్రజలైతే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే లోకేష్ కూడా ఒక అబ్బాయిని కన్నాడు కదా మరి. అదే కదా మన ఇంట్లోనా అంటే డబ్బు ఉన్నవాడు ఏదో చేస్తానంటే కంపు రాదంట, పేదవాడు చేస్తే కంపు వస్తుందంట. అలాగా మన ఇంట్లోనే మనం కడుక్కోలేకపోతున్నాము, పక్కింటిది కడగాలంటే ఎక్కడ కడుగుతామండి? మన ఇళ్ళల్లో ముందు మనం ఏం చేసాం మరి? ఎవరు ఆయన ఉన్నారు కదా బాలకృష్ణ గారు, మరి ఆయన ఎందుకండి ఇద్దరు పిల్లలే కనీసం ఊరుకున్నారు? లోకేష్ గారు ఒక బిడ్డనే కనీసం ఎందుకు ఊరుకున్నారండి? ఇలా లెక్కేసుకుంటూ చూస్తే భరత్ గారు ఉన్నారు, ఇలా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న వాళ్ళందరినీ ముందు కనమానండి, ముగ్గురు వేసినో నలుగురు వేసినో కనమానండి. కనుమనిన తర్వాత అప్పుడు ప్రజల మీదకి వచ్చేసి ఒత్తిడి చేసేసినా పర్వాలేదు తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చివి వేసి ప్రజలు ఏమొచ్చి ఏంటంటే అతలో కొతలం చేసేయడం ఇవన్నీ చాలా తప్పుడు మాటలు. ఆయన కొంచెం మైండ్ బాగా పెట్టుకొని మాట్లాడితే ప్రభుత్వానికి కోరుతున్నదల్లా ఒకటే, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళని గుర్తించండి. గ్యాస్ లేదు, ప్రజెంట్ పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయి, గ్యాస్ దొరకట్లేదు, కట్టెల పొయ్యి మీద ఉండదామంటే సిటీలో ఉన్న వాళ్ళకి కట్టెలు ఎక్కడ దొరుకుతాయండి? విలేజ్లోనే కట్టెలు దొరకట్లేదు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. అలాంటిది చెట్లు నరికేస్తే కట్టెలు ఎక్కడ ఉంటాయండి? చెట్లు నరికేసి బోడిగుండలు చేసేస్తుంటే ఇంకా కట్టెలు ఎక్కడ దొరుకుతాయి? ఇంక కట్టెల పొయ్యి పెట్టడానికి అవకాశం లేదు, ఇంకేమొచ్చి గ్యాస్ దొరకట్లేదు, ఇబ్బందులు పడిపోతున్నారు. కొన్ని హోటల్స్కి ఎక్కడికైనా వెళ్ళి ₹1 డబ్బులు పెట్టుకొని కొనుక్కొని తిందాం